హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకీర్ ఫ్యాషన్స్. ఈరోజు మనం డ్రెస్కి నెక్ డిజైన్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం క్యాన్వాస్ తీసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. మీ నెక్ విడ్త్ని బట్టి నేనైతే 2.5 ఇంచ్ తీసుకున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాస్ టోటల్ చూడండి 9 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, సో అందుకే పైన 5.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 1.5 కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా కింద 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎల్ టైప్ స్కేల్ తీసుకొని లేదంటే నార్మల్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా లీఫ్ డిజైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా డ్రా చేసుకొని కార్నర్కి, నెక్స్ట్ ఇలా స్కేల్ని రొటేట్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద చూడండి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. టోటల్ 1/2 ఇంచ్ రావాలి. పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కొంచెం డ్రా చేసుకోండి చాలు. ఇప్పుడు క్యాన్వాస్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింది వైపు జస్ట్ ఊరికే కార్నర్కి కట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు కట్ చేసుకోవద్దండి. చూడండి ఓపెన్ చేస్తే ఎలా వచ్చిందో. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా క్యాన్వాస్ పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. షైనింగ్ ఉన్న సైడు క్లాత్ పైన ఉండాలి క్యాన్వాస్. అప్పుడు ఐరన్ చేస్తే ఆ షైనింగ్ ఉన్న సైడ్ గమ్ము ఉంటుంది. ఐరన్ చేస్తే క్లాత్కి అతుక్కుంటుంది. ఐరన్ బాక్స్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు, స్టిచ్ వేసుకోండి. మరీ ఎక్కువ హీట్లో కాకుండా మీడియం హీట్లో ఇలా ఐరన్ చేసుకోండి. క్లాత్ పైన అతుక్కుంటుంది. నెక్స్ట్ క్లాత్ని కట్ చేసుకుందాము. కొంచెం క్యాన్వాస్ పక్కకే కాకుండా కొంచెం క్లాత్ ఉండాలి. కొంచెం క్లాత్ డిస్టెన్స్లో మనము కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ క్యాన్వాస్ని తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా నెక్ మిడిల్లో ఒక మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సైడ్ క్లాత్ ఉంది కదా, ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చిన్న కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకోండి సరిపోతుంది. ఇలా కార్నర్స్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ని కట్ చేసుకోవాలి, లేదంటే తిరగదు, గూడ వచ్చేస్తుంది. స్ట్రైట్ అయితే ఈజీగా వస్తుంది. కార్నర్స్కి వచ్చేసరికి ఇలా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి మిడిల్లో ఎక్కడైతే మనకు కర్వ్ తిరుగుతుందో అక్కడ కట్ చేసుకోవాలి క్లాత్ని, లేదంటే తిరగదు. నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ పైన పెట్టి స్టిచ్ వేసుకుందాము. ఎప్పుడైనా డ్రెస్ ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. మనం తీసుకున్న క్యాన్వాస్ చూడండి మిడిల్లో ఈ విధంగా లూజ్ కుట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పిన్స్ పెట్టుకొని అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే క్లాత్ అండ్ క్యాన్వాస్ కదలకుండా ఉంటుంది. లేదంటే నెక్ డిజైన్ సైడ్కి వస్తే బాగుండదు కదా, సో ఎగ్జాక్ట్ మిడిల్లో ఇలా పిన్స్ పెట్టుకోండి. మనకు పైన ఉన్న క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పక్కన ఒక స్టిచ్ వేసుకోండి. క్యాన్వాస్ మీద వేసుకోవద్దు, మరీ ఎక్కువ ఇటువైపు వేసుకోవద్దండి. క్యాన్వాస్ పక్కనే కుట్టు వేసుకోవాలి, క్యాన్వాస్ మీద వేసుకోవద్దండి. నిదానంగా స్టిచ్ వేసుకోండి. మరి క్లాత్ ఇటువైపుగా స్టిచ్ వచ్చేటట్లు వేసుకోవద్దండి. క్యాన్వాస్ పక్కనే వేసుకోండి. ఒక 2 స్టిచెస్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, దానికంటే కొంచెం క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చాలు పెట్టుకోండి. చూడండి ఇలా మరి థ్రెడ్ ఎక్కడైతే ఉందో మనం స్టిచ్ వేసుకున్నాం కదా అక్కడ కట్ చేయకండి, డిజైన్ పోతుంది. నెక్స్ట్ ఇలా క్లాత్ని తిప్పేసుకోవాలి, క్యాన్వాస్ క్లాత్ని. నెక్స్ట్ క్లాత్ క్రాస్ పీసెస్ని తీసుకోవాలి. పెద్ద క్లాత్ ఉంటే పెద్ద క్లాత్ తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి చిన్న క్రాస్ పీసెస్ని తీసుకున్నాను. పైన స్టిచ్ వేసుకోవాలి.
నెక్స్ట్ ఇలా అన్నిటికీ స్టిచ్ వేసుకున్న తర్వాత లూప్ టర్నర్ ఉంది నా దగ్గర. ఈ లూప్ టర్నర్తో క్లాత్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే సూది దారం తీసుకొని సూదితో అయినా రివర్స్ చేసుకోవచ్చు. ఇలా డోరీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రాస్ పీసెస్ క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఈజీగా సైడ్స్కి కట్ చేసి లూప్ టర్నర్ తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసి క్లాత్ని పైన ఒక కొక్కి ఉంటుంది, ఆ కొక్కి పట్టుకొని లాగితే ఈజీగా డోరీస్ వస్తాయి. ఇప్పుడు ఇలా డోరీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా మీ డ్రెస్ సైజుని బట్టి కట్ చేసుకోండి, మీకు ఎన్ని కావాలో అన్నీ. నెక్స్ట్ డ్రెస్ని తీసుకొని నెక్ డిజైన్ ఉంది కదా, సైడ్కి కర్వ్ ఇక్కడ నుంచి ఒక 1.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇటువైపు 1.5, అటువైపు కూడా 1.5 దగ్గర మార్క్ చేసుకొని డ్రెస్ రైట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ దగ్గర నుంచి ఒక్కొక్క డోరీ పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని నిదానంగా పెట్టుకుంటూ రావాలి. మనము పైన మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్ దగ్గర, అక్కడ వరకు పెట్టుకుంటూ రావాలి. చూసి పెట్టుకోండి, అన్నీ ఒకే సైజులో ఉండేలాగా. ఇలా పై వరకు డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు పెట్టుకొని ఇలా రైట్ సైడ్ డోరీస్ పెట్టుకొని స్టిచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపు ఇలా ఒక సైడ్ డోరీస్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ని తీసుకొని చూడండి, ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకోండి. వెడల్పు ఒక 10 ఇంచెస్ పొడవు క్లాత్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ రివర్స్ వైపు స్టిచ్ వేసుకోవాలి. పైన నెక్స్ట్ సైడ్స్కి స్టిచ్ వేసుకొని క్లాత్ని తిప్పేసుకోవాలి. ఇలా క్లాత్ని తిప్పేసుకున్న తర్వాత సైడ్స్కి స్టిచ్ వేసుకొని డ్రెస్కి లెఫ్ట్ సైడు అటాచ్ చేసుకోవాలి. లోపల వైపు స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు మనము డోరీస్ పెట్టుకున్నాం కదా, ఇటువైపు వచ్చేటట్లు క్లాత్ మొత్తం కవర్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. పైన ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్ పైన ఏదైనా బీడ్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టమైన బీడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డ్రెస్కి సూది దారం సహాయంతో బీడ్స్ కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో, మీ ఊరు మీ స్టేట్ ఏదో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ హేమింగ్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ స్టిచ్ చేసాం కదా, ఇంకోవైపు హేమింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ముత్యాలు తీసుకొని స్టిచ్ వేసుకున్నాను సూది దారం సహాయంతో. క్లాత్ కింది వైపు నుంచి గుచ్చుకొని ఇలా స్టిచ్ వేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.